ఆ అబ్బాయి ప్రయాణం జస్ట్ 4 ఇయర్స్కి మొదలయ్యి తన 4 సంవత్సరాల్లోనే స్కేటింగ్స్ అనే ఒక లోకంలో స్కేట్స్ అనే ఒక టాలెంట్తో గుర్తించి ఈ రోజుకి 15 కన్నా ఎక్కువ సర్టిఫికేట్స్, ఎన్నో అవార్డ్స్, ఎన్నో రివార్డ్స్ అండ్ గోల్డ్ మెడల్ సంపాదించాడు మన ఇండియాకి. ఆ అబ్బాయి ఎవరో కాదండి, తేజస్. ఒక్క మాట నీ గురించి నువ్వు చెప్పాలంటే? నా గురించి నేను చెప్పాలంటే కష్టజీవి. కష్టజీవి. హౌ యూ సెలబ్రేటెడ్ యువర్ సక్సెస్? సెలబ్రేషన్ అంటే నైట్ అట్లా బయట స్నీక్ చేసి సరే యు ఆర్ ద గోల్డ్ మెడలిస్ట్. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఇక్కడ ఒక మినీ హార్ట్ అటాక్. ఏమవుతుంది. అండ్ మీ ట్రైనింగ్ టైంలో ఎప్పుడైనా మీ పార్ట్నర్ మిస్ అయినప్పుడు మీకు బ్యాకప్ ప్లాన్ ఉండేదా? కాంపిటీషన్లో ఒకవేళ తనకి ఏమైనా ఇంజూరీ అయిందంటే అస్సలు లేదు. ఎందుకంటే దానికోసం సపరేట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎవరిది డిఫరెంట్. ఎప్పుడైనా మీ కోచ్ని సీక్రెట్గా మిమిక్రీ చేశారా? ఇప్పుడు ఇది అనుకుందాము, ఈ రోజు వచ్చి మనం కపుల్ చేద్దాం, పేర్ చేద్దాం, ఈ రెండు ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోదాం. లిఫ్టింగ్ నేనన్నా సార్? సో రోజు లెగ్ డే ఉంటుందా మీకు? మాకు ఎవ్రీడే లెగ్ డే. ఫిట్నెస్ అంటే లెగ్ డేనే. అంటే ఆ ఫిట్నెస్ అయ్యాక నువ్వు స్కేట్లు కట్టాలంటే ఇంకా నీకు కాళ్ళు పనిచేయదు. కాళ్ళు ఒక్కొక్క దగ్గరికి ఊడిపోతా ఉంటాయి. అండ్ టిపికల్ టాస్క్ హ్యాండిల్ ఎవరు చేయాల్సి వస్తుంది, అమ్మాయి అబ్బాయి? ఈ స్కేట్స్ అది అంటే వాళ్ళకి బేసిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది, మాకు వచ్చి లిఫ్టింగ్ స్ట్రెంగ్త్. నువ్వు సస్తే రావో లేదంటే లేదు. ఆ అమ్మాయిని మాత్రం పడేయద్దు. అమ్మాయిని పడేసారో అయిపోయింది నా పని. ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చిందా? యా నాకు చాలా భయమైంది, నేను ఏడ్ చేసిన అప్పుడు. అంటే ఈ గ్రూప్ అంటే ఏంటి? ఏదో ఒక థీమ్ తీసుకొని లేదంటే ఒక మ్యూజిక్ తీసుకొని దాని గురించి మేము పర్ఫామ్ చేస్తాం. అండ్ ఇండియన్ గవర్నమెంట్ నీకు ఎక్విప్మెంట్కి ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా? ఇప్పటిదాకా అయితే గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ లేదు. ఎక్విప్మెంట్ కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్స్కి వెళ్ళడానికి వేటికి కానీ సపోర్ట్ లేదు. ఓకే. అండ్ ఈ మెడల్ వచ్చినందుకు కూడా ఏమీ లేదు? లైక్ ఇప్పటిదాకా అయితే ఏమీ లేదు. ఒక హార్డెస్ట్ ఇంజురీ ఇప్పుడు వరకు నీ జర్నీలో అయిన మూమెంట్ ఏముందా? ఓషియానియా ఛాంపియన్షిప్ అని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే. సో దానికి కరెక్ట్గా 1 వీక్ ముందు అన్నీ సెట్ అయిపోయింది. వీసా వచ్చింది, ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 1 వీక్ ముందు సీరియస్ లిగమెంట్ టేర్ యాంకిల్ దగ్గర. ఆ నెక్స్ట్ ఉన్న ఛాంపియన్షిప్కి అయితే ఆ డాక్టర్స్ చెప్పేశారు, నువ్వు పిచ్చోడు అయ్యి అక్కడ వెళ్ళి ఖాళీ కొట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు, నువ్వు చేయలేవు కూడా పర్ఫార్మెన్స్, దాని బదులు వెళ్ళొద్దు. హాయ్ ఆల్, నమస్తే, వెల్కమ్ టు తెలుగునో. నేను మీ సమ్రాట్. సో లెట్స్ వెల్కమ్ తేజస్. సో హాయ్ తేజస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. కాలేజ్ డుమా హాలిడే అని చెప్పారు కదా. సో ఫ్రెండ్స్తో, ఇప్పుడు నీ ఏజ్లో అందరూ ఫ్రెండ్స్తో తిరిగి సరదాగా ఉంటారు, కానీ నువ్వు డెడికేటెడ్గా లైక్ ఇంటర్వ్యూస్ అన్నా నీ టైం ఇస్తున్నావు, స్పోర్ట్స్ గురించి మాట్లాడటానికి లేదంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడానికి నీ టైం ఇస్తున్నావు. ఇట్స్ రియల్లీ అప్రిషియేటబుల్. సో తేజస్, ఒక్క మాట నీ గురించి నువ్వు చెప్పాలంటే? ఒక్క మాటలో అంటే కష్టమే. సరే, ఒక సెంటెన్స్లో. నా గురించి నేను చెప్పాలంటే కష్టజీవి. నిజంగానే ఎలా అంటే లైక్ 4 ఇయర్స్కే నీకు ఒక అవార్డ్ రావటం, లైక్ సర్టిఫికేట్ రావటం 2010 కదా, ఐ బిలీవ్ ఇట్. 2010 నుంచి ఆ ఏజ్లో అసలు సర్టిఫికేట్ అంటే ఏంటో కూడా నీకు తెలియకపోయి ఉండొచ్చు. అంటే ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకోగానే నీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? అప్పుడేదో పేరెంట్స్ పంపించారు, చేయకపోతే తిడతారు అని చెప్పి వెళ్ళి చేసేసి రావడమే, అంతే. చేసి వచ్చావు కానీ ఏం చేసావు కూడా తెలీదు. సో నాన్న పంపించారు, అమ్మ పంపించారు, వెళ్ళావు, గెలిచినందుకు ఒక చాక్లెట్ ఇచ్చారు, సర్టిఫికేట్ ఇచ్చారు, చాక్లెట్ ఇచ్చారు, అంతే. సో ఎలిజిబిలిటీ నేషనల్ సైడ్కి వెళ్ళాలి అంటే ఎలిజిబిలిటీ ఉండాలి అని విన్నాను. సో ఏ ఇయర్లో మీకు ఎలిజిబిలిటీ వచ్చింది? అంటే బేసిక్గా మా స్పోర్ట్కి వచ్చి మినిమం 8 ఇయర్స్ ఉంటే నేషనల్స్కి ఎలిజిబుల్. ఓకే. 8 ఇయర్స్ ఉన్నప్పుడు నీకు స్టేట్ మెడల్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ మెడల్స్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ నేషనల్స్. సో అది వచ్చి నాకు 2015లో నాకు ఎలిజిబిలిటీ వచ్చింది. 2015. అండ్ అప్పుడు మీరు 10th కాదు, 8 ఇయర్స్ అంటే ఎంత, లైక్ ప్రాబ్లీ 4th or 5th క్లాస్. 4th, 5th క్లాస్కి భయ్యా నేను చెడ్డీలు వేసుకుని గోడపైకి ఎక్కి ఎవరితో క్రికెట్ ఆడదామని చూస్తున్నాను నేను. ఆ టైంలో కూడా నువ్వు మెడల్స్ వెనకాల పరిగెట్టావు అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. అండ్ మీ ఫాదర్ అండ్ మదర్ సపోర్ట్ అండ్ వాళ్ళ ఓపికకి అప్రిషియేట్ చేయొచ్చు. సో తేజస్, ఫాదర్ మదర్ కాకుండా, గర్ల్ ఫ్రెండ్ అసలుకే కాకుండా
నీ సక్సెస్కి ఎవరు సపోర్ట్, కోచ్ కూడా కాకుండా? ఇంకెవరు కాకుండా అంటే నేనే. నీకు నువ్వే. అంతే. అండ్ నీ బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి అమ్మాయా? అమ్మాయిల్లో అంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏం లేరు, డిగ్రీ జస్ట్ అబ్బాయిలే సో మ్యాక్సిమం. బ్రేకింగ్ న్యూస్ రాసుకోండి, తేజస్ ఖాళీగా ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట, అబ్బాయి కూడా చూడడానికి హీరోలా ఉన్నాడు. మీరు మీ ఇన్స్టా కూడా చెప్పేస్తే అయిపోతుంది అనమాట, డిజిటల్ పెళ్లి చూపులు లాగా. సో కమింగ్ అ పార్ట్, ఫస్ట్ ఏన్షియన్ ఛాంపియన్షిప్ మెడల్ తీసుకోగానే మీ హార్ట్ బీట్ రేస్ అవుతూ ఉండగా మీకు ఫస్ట్ మైండ్లో వచ్చిన పేరు ఎవరిది? ఫస్ట్ వచ్చిన పేరు అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ పేరెంట్స్కే ఇవ్వాలి, వాళ్ళే main. తూచుగురు పేరెంట్స్ అంటే. సో పేరెంట్స్ కాకుండా ఫస్ట్ మైండ్లోకి వచ్చింది? మైండ్లో వచ్చింది మా గ్రూప్ మెంబర్స్, మా టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. వాళ్ళందరూ నీ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకున్నారు. Yes. హౌ యూ సెలబ్రేటెడ్ యువర్ సక్సెస్? సెలబ్రేషన్ అంటే నైట్ అట్లా బయట స్నీక్ చేసి సరే నాన్నగారు చూస్తున్నారు ఇవన్నీ. లేదు, సూపర్ మార్కెట్కి వెళ్ళి జస్ట్ ఫుడ్ తెచ్చుకున్నా. తేజస్ స్కేట్స్లోనే కాదు మాటల్లో కూడా మంచి రూట్ చేంజ్ చేస్తాడు. సో తేజస్ మెడల్ తీసుకుంటున్నప్పుడు నీకు అనిపించిన ఫీలింగ్ ఎలా? భయం, లేదంటే యూనో ఏషియాలోనే ఫస్ట్ లైక్ యు ఆర్ ద గోల్డ్ మెడలిస్ట్, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఆ ఎమోషన్స్ అంతా ఫస్ట్ మాకు మార్క్స్ వచ్చినప్పుడు ఉంటుంది. సో మేము పర్ఫామ్ చేసిన తర్వాత వీల్ హ్యావ్ ఏ ప్రాపర్ సీటింగ్ అనమాట, అక్కడ కూర్చొని వెయిట్ చేయాలి ఫర్ ద మార్క్స్. సో ఆ మార్క్స్ బట్టి నీ పొజిషన్ ఏంటి అనేది దే విల్ డిసైడ్. అంటే పర్ఫార్మెన్స్కి మార్క్స్ ఉంటుంది. సో ఎవరికి హైయర్ మార్క్స్ ఉంటుందో వాళ్ళు దే విల్ బి ఆన్ టాప్. అంటే పాయింట్స్ లాగా పాయింట్ సిస్టమ్. సో ఇప్పుడు అది అయిపోయి కూర్చునే టైంకి మాకు ఇంకా అక్కడ ఒక మినీ హార్ట్ అటాక్. ఏమవుతుంది వాళ్ళు కావాలని ఇంకా లాగ్ చేస్తారు జడ్జెస్. మేము అక్కడ కూర్చున్నప్పుడు అది కావాలని లాగ్ అయినట్టు ఉంటుందో లేదంటే మాకు అట్లా అనిపిస్తుందో తెలీదు. ఇట్ ఫీల్స్ లైక్ ఫర్ ఎవర్. అది మార్క్స్ వచ్చే టైంలో మెయిన్ ఫియర్ అని లాగ్ అనిపిస్తుంది అనమాట. అరే చెప్పేళ్ళరా ఇంటికి అది అట్లా ఉంటుంది. సో మార్క్స్ అంటున్నావు, లైక్ హూస్ హ్యాండ్ యూ విల్ హోల్డ్ అట్ దట్ టైం? లైక్ ఆ టైంలో ఒకరు చేయి పట్టుకొని కూర్చున్నావు అంటే ఎవరు చేయది? ఫాదరా, కోచా? అంటే పేరెంట్స్ అక్కడ కూర్చొని ఎవ్వరు, ఓన్లీ కోచ్ అండ్ ఎవరైతే మాతో పాటు ఇప్పుడు కపుల్ చేసిన అంటే నా పార్ట్నర్ ఇంకా కోచ్ అట్లానే ఉంటారు. సో ఓకే, మీరు తప్ప కోచ్ తప్ప ఇంకెవరు ఎలా లేదనమాట పోడియంలోకి. అండ్ మీ ట్రైనింగ్ టైంలో లైక్ ఎప్పుడైనా మీ పార్ట్నర్ మిస్ అయినప్పుడు మీకు బ్యాకప్ ప్లాన్ ఉండేదా? యా ఉంటుంది, బ్యాకప్ ప్లాన్ అయితే ఉంటుంది. అక్కడ కూడా ఎలా? లైక్ ఇప్పుడు తను పర్ఫామ్ చేయకపోయినా సరే బ్యాకప్గా తెచ్చుకోవచ్చా? అక్కడ లేదు. కాంపిటీషన్లో ఒకవేళ తనకి ఏమైనా ఇంజూరీ అయిందంటే అస్సలు లేదు. అంటే కపుల్కి బ్యాకప్ ప్లాన్ యూజ్ అవ్వదు. ఓకే, గ్రూప్స్ వాటికంటే ముందుగానే వీల్ హ్యావ్ ఎ బ్యాకప్, వీళ్ళకి పెట్టి వీల్ ట్రైన్, అదే వాళ్ళు కూడా ఏదైతే ఉందో మొత్తం నేర్చుకుంటారు. ఒకవేళ ఎవరికైనా ఇంజురీ అయిందంటే చేంజ్, అంటే పేర్లోనే చేంజ్ చేస్తారు. పేరు కష్టం, గ్రూప్ ఈవెంట్స్ లో చేంజ్ చేస్తారు. పేర్లో అయితే డిస్క్వాలిఫై అంతే. ఓఎంజీ, అవునా? అంత దూరం వెళ్ళి ఎవరికి ఒక్కరికి ఇంజురీ అయినా డిస్క్వాలిఫై అంతే. ఎందుకంటే దానికోసం సపరేట్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎవరిది డిఫరెంట్ ఇండివిజువల్ ఈవెంట్స్ కి వాళ్ళు ప్రిపేర్ అవుతారు. గ్రూప్ ఈవెంట్స్ కి పేర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఈవెంట్. లిఫ్ట్స్ అవన్నీ కానీ సడన్ గా చేయడం అనేది కష్టం. అవును, నీ పార్ట్నర్ నువ్వు లిఫ్ట్ చేయాలి. ఎప్పుడైనా అమ్మాయి నిన్ను లిఫ్ట్ చేసే పొజిషన్ వచ్చిందా? అంటే చేస్తే బాగానే చెయ్యాలని కోరుకున్నావా? అంటే ప్రతిసారి నేనే లిఫ్ట్ చేయాలి, నన్ను కూడా లిఫ్ట్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడైనా సరే నీ పార్ట్నర్తో కొంచెం వెయిట్ తగ్గవా ప్లీజ్ లిఫ్ట్ చేయలేకపోతా చెప్పిన మూమెంట్స్ ఉన్నాయా? అంటే ఫన్నీగా కొన్ని ఉంటాయి. ప్రతి ఒక్క కోచ్ ఒకళ్ళు లైక్ యూనో కోపంలో ఒక నిక్ నేమ్ ఇచ్చేస్తారు ప్లేయర్స్ కి. నీకు వచ్చిన నిక్ నేమ్ అంటే మా అందరికి కామన్ గా ఒక నిక్ నేమ్ ఉంటుంది కోపం వచ్చినప్పుడు, గాడిది. అది అందరికీ ఉండేది. ఇప్పుడు ఆయన కోపం వచ్చి పిలవాలి అంటే గాడిద అని పిలుస్తారు, కానీ రింక్ మొత్తం తిరుగుతుంది. అది ఎవరు నువ్వా కాదా అతను అట్లా అంటే అందరూ గాడిదలు ఒప్పుకుంటారు అనమాట. అండ్ ఎప్పుడైనా సరే నీ పార్ట్నర్ నీతో సింక్ మిస్ అయినప్పుడు నువ్వు తీసుకునే ఫస్ట్ స్టెప్ ఏంటి? అంటే కాంపిటీషన్ అంటే అది ఎట్లాగా కవర్ చేయడానికి, కవర్ చేసినట్టు కనిపించకూడదు. అట్లా అని ఒక చిన్న డిఫరెంట్ స్టెప్ లాగా వేసి
తనతో పాటు సింక్ అవడం, లైక్ అదొక స్టెప్ అన్నట్టుగా కవర్ చేయడం అంతే. మైండ్ సెట్ అనేది ఇద్దరికి ఒకటే సింక్లో ఉండాలి కదా. అవును. ఎందుకంటే ఒక్క స్టెప్ మిస్ అయినా నువ్వు ఏ స్టెప్లో తనని పట్టుకుంటావు, మళ్ళీ తను ఎక్కడ బ్యాకప్ రావాలి అని ఇద్దరికి ఒకటే సింక్లో ఉంటుంది. అవును. సో అది ఎంత హార్డ్ ఉంటుంది. అది కంప్లీట్లీ మన ప్రాక్టీస్లో తెలుస్తుంది. అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తాము అనేది అక్కడ తెలుస్తుంది సింక్ మనకి ఎంత ఉంది అని చెప్పి. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు ఎంత ప్రాక్టీస్ చేసినా సరే ఛాంపియన్షిప్లో అయినా, ఇప్పుడు మీరు చూసిన ఛాంపియన్షిప్లో అయినా సరే, చాలామంది టీం, ఇప్పుడు మీ టీంలో అవ్వలేదు కానీ ఆపోనెంట్ టీమ్స్లో అలాగా ఎప్పుడైనా అయిందా మిస్ప్లేస్ అవ్వటం, లేదంటే మిస్సింగ్ అవ్వటం? అది అవుతూనే ఉంటుంది, కామన్ ఎప్పుడు. అది కూడా పాయింట్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుందా? కాంపోనెంట్ అది చూపిస్తుంది. అంటే సింకనైజేషన్ లేకపోవడం వల్ల ఒక చిన్న ఇది డిఫరెన్స్ అయితే వస్తుంది. ఓకే. అండ్ ఎప్పుడైనా మీ కోచ్ని సీక్రెట్గా మిమిక్రీ చేశారా, లేదంటే బాడీ లాంగ్వేజ్ కాపీ కొట్టి కోపంలో చెయ్యలేదు అని చెప్పద్దు, అల్లరి చేస్తారు, ఎప్పుడు చేశారు, ఏం చేశారు? అంటే మా కోచ్ మంచిగా నైస్గా మాట్లాడి అట్లాగా టాపిక్స్ అన్ని డైవర్ట్ చేస్తారనమాట. సో అది ఎట్లా డైవర్ట్ చేస్తారు అనేది మాలో మేము మీకు క్లియర్ చేసుకుంటాం. ఒకసారి నాతో మాట్లాడవా మీ కోచ్ లాగా? ఇప్పుడు మీరు తేజస్ అనుకోండి. నేను తేజస్, నేను గోల్డ్ మెడల్ అనమాట. నన్ను కొట్టకండి మీరు, నేను జస్ట్ తేజస్ యాక్టింగ్ అనమాట, అంతే. రెడీ? ఇప్పుడు ఇది అనుకుందాము, ఈరోజు వచ్చి మనం కపుల్ చేద్దాం, పేర్ చేద్దాం, ఈ రెండు ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోదాం. లిఫ్టింగ్ నేనన్నా సార్? ఇప్పుడు ఆయనకు సడన్గా ఏదైనా పని వచ్చిందంటే నువ్వు మేనేజ్ చేసేస్తావు కదా, పర్లేదు కదా, నేను ఒక్క మీటింగ్ ఉంది నాకు, నేను అది అటెండ్ అయ్యేసి వచ్చేస్తా, మళ్ళీ రారు. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫాదర్ తరపు నుంచి వచ్చింది ఏంటంటే, తేజస్ చిన్నప్పుడు మూవీ ఆడిషన్స్కి కూడా వెళ్ళాడంట. సో అది తేజస్ నువ్వు నేను నోట్తో చెప్తే బాగుంటుంది. అది ఏదో హఠాత్ పరిణామం. ఇప్పుడు మూవీని చూస్ చేసుకొని హఠాత్ పరిణామమా, లేదంటే స్కేటింగ్ అనేది హఠాత్ పరిణామం? ఈ రెండిట్లో రెండు నాకు తెలిసి హఠాత్ పరిణామాలే. సో స్కేటింగ్ చాక్లెట్ గెలుచుకుంటానికి మీ ఫాదర్ కొడతారనో వెళ్ళావు, ఆడిషన్స్ దేనికి వెళ్ళావు? నీ ఇష్టపడే అప్పుడు కూడా ఏమీ తెలియదు అంతగా. హైదరాబాద్ వచ్చాము, ఏదో యాక్షన్ డైలాగులు చెప్పమన్నారు, స్కేట్లు వేసుకొని కొన్ని డాన్స్లు ఏమన్నారు, కెమెరా పెట్టారు, చేసాము. ఏ మూవీకి? అది మూవీ అది రిలీజ్ ఏం అవ్వలేదు, అది ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా. నేను అది అడగచ్చో లేదో కూడా తెలియదు. నాకు తెలుసు స్కేటింగ్ అన్నా ఇప్పుడు నీ హార్ట్ ఇంకా ఎక్కువ కొడతానే, అవతల ఏమడుగుతాడు. సో తేజస్, నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్? చికెన్ బిర్యానీ. చికెన్? నువ్వు బాడీ మెయింటైన్ చేయాలి, ఫిట్గా ఉండాలి, అమ్మాయిని లేపాలి, చికెన్ ఓవర్ ఫ్యాట్ కదా? ఓవర్ ఫ్యాట్ అంటూ ఏం లేదు, ఎంత ఫ్యాట్ తింటే అంత కరిగిస్తాను అంటారు అంతే మా కోచ్. అంటే ఆ ఫిట్నెస్ అయ్యాక నువ్వు స్కేట్లు కట్టాలంటే ఇంకా నీకు కాళ్ళు పనిచేయదు, కాళ్ళు ఒక్కొక్క దగ్గరికి వెళ్తా ఊడిపోతా ఉంటాయి. సో రోజు లెగ్ డే ఉంటుందా మీకు? మాకు ఎవ్రీడే లెగ్ డే. ఫిట్నెస్ అంటే లెగ్ డేనే, హ్యాండ్స్ కొంచెం, లెగ్స్ మెయిన్. మనకి ఇప్పుడు పేర్ కపుల్ లాంటివి చేస్తారంటే హ్యాండ్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు, లిఫ్ట్ చేయడానికి వాటన్నిటికి ఇంపార్టెంట్. లేదంటే ప్రతి ఒక్కరికి లెగ్ డే కంపల్సరీ. అమ్మాయికి అబ్బాయికి ఒకటే లాంటి ఏమంటారు ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఉంటాయా? ఆల్మోస్ట్ అంతే. అండ్ టిపికల్ టాస్క్ హ్యాండిల్ ఎవరు చేయాల్సి వస్తుంది, అమ్మాయి అబ్బాయి ఈ స్కేట్స్ దీంట్లో? అబ్బాయి వచ్చి మెయిన్ వెయిట్స్ లిఫ్టింగ్ లాంటివి, అమ్మాయి వచ్చి బ్యాలెన్సింగ్, బాడీ ఎట్లాగా షిఫ్ట్ చేయాలి ఆ లిఫ్ట్స్, అవి మెయిన్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి బేసిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది, మాకు వచ్చి లిఫ్టింగ్ స్ట్రెంగ్త్. మీ కోచ్ నీ పైన ఎక్కువ సింపతి చూపిస్తాడా మీ పార్ట్నర్ పైన? బేసిక్గా అమ్మాయిల మీద ఎప్పుడు చూపిస్తారు, అబ్బాయిల మీద అబ్బాయిల పైన లేదు అసలు. నువ్వు సస్తే రావో లేదంటే లేదు, అమ్మాయిని మాత్రం పడేయద్దు, అమ్మాయిని పడేసారో అయిపోయింది నా పని. అవునా? ఇప్పుడు నా సిచ్యువేషన్ వచ్చిందా? యా నాకు చాలా భయమైంది, నేను ఏడ్ చేసిన అప్పుడు. ఒకసారి అంటే నా ప్రాబ్లం నేను కూడా ఏం చేయలేదు, ఆ ఫ్లోరింగ్ అది కొంచెం డిఫరెంట్ అయింది, స్లిప్ అయింది, పడేసాను అనమాట. ఇది వచ్చి చెన్నైలో. చెన్నై నేషనల్స్ అప్పుడు ప్రాక్టీస్ అప్పుడు రింగ్ కొంచెం ఫ్లోరింగ్ కొంచెం బాగాలే, అక్కడ కొంచెం హోల్ లాగా ఏదో ఉండే, అందులోకి వెళ్ళిపోయి పడేసా, డైరెక్ట్ హెడ్ మీద పడిపోయింది అన్న. ఇట్స్ ఎ మేజర్ ఫాల్. ఓకే. అప్పుడు చాలా భయం వేసింది, ఏడ్ చేసి. జరిగింది కూడా కాంపిటీషన్స్లో? కాంపిటీషన్కి ముందు ప్రాక్టీస్ ఇస్తారు ఆ టైంలో. తేజస్ బ్రో, మీరు గెలిచిన తర్వాత లైక్ 3 మెడల్స్ వచ్చినాయి కదా ఏన్షియంట్ ఛాంపియన్షిప్లో. సో గ్రూప్ ఒకటి, పేర్ ఒకటి, ఇంకొకటి స్మాల్ గ్రూప్, స్మాల్ గ్రూప్. అంటే ఈ గ్రూప్ అంటే ఏంటి? లైక్
సో గ్రూప్ పర్ఫార్మెన్స్ వచ్చి ఫస్ట్ షో గ్రూప్ ఉంటుంది. ఇట్ విల్ బి లైక్ 12 మెంబర్స్ కలిపి పర్ఫామ్ చేస్తాం. ఓ అంటే ఏదో ఒక థీమ్ తీసుకొని లేదంటే ఒక మ్యూజిక్ తీసుకొని దాని గురించి మేము పర్ఫామ్ చేస్తాం. ఓకే అట్లానే ఉంటుంది. ఇది మోస్ట్లీ క్రియేటివిటీ వాటన్నిటి మీద బేస్ చేసి మార్క్స్ ఉంటాయి. ఓకే క్రియేటివిటీ అనేది మీ కోచ్ పైనే ఉంటుందా లైక్ ఎలాగా అలా ఫార్మేషన్స్ ఫార్మేషన్స్ అవన్నీ. ఆయన ట్రైన్ చేస్తారు, యూ హ్యావ్ టు గో ఇన్ ఎ వే. యా సాంగ్స్ అంటే లైక్ మూవీ సాంగ్స్ లేదంటే మ్యూజిక్ టైపా? ఇండియన్ సాంగ్స్ ఎక్కువ చేయం, జస్ట్ హాలీవుడ్ సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్స్ అండ్ అట్లాంటివి చేస్తాం. ఇదంతా అంటే ఇంటర్నేషనల్ వైజ్ అందరికీ అర్థం అవ్వాలి అన్న కాన్సెప్ట్తో. సో వి గో ఫర్ ఇంగ్లీష్ సాంగ్స్ లేదంటే ప్లేన్ మ్యూజిక్తో వెళ్ళిపోతాం. అది మన ఇష్టం, ఇంకా ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఓకే సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఛాన్స్ దొరికితే ఏ మూవీ సాంగ్ పైన పర్ఫామ్ చేస్తారు ఇలా గ్రూప్? ఇండియన్ తెలుగు, మెయిన్లీ తెలుగు అంటే చిరంజీవి సాంగ్ ఏం సాంగ్? ముఠా మేస్త్రియా, పేటకు లేనే మేస్త్రి సాంగా? అన్నీ 2-3 మిక్స్ చేసి కొలాబరేట్ చేసేయడమే. యా మంచి నాకైతే పక్కా అర్థమవుతుంది. త్వరలో తేజస్ సినీ రంగ మరి అది ఎప్పుడు మేము అనుకోవచ్చు? అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఏమనుకోలేదు, అనుకుంటాం అయితే ఉంది. చూసారా బయటపడ్డారు తేజస్ బ్రో కూడా. సో మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ కాల్ చేసింది ఎవరికి? మాకు ఒకటే రోజు 3 ఈవెంట్స్ అయింది. లాస్ట్ డేనే నా మెయిన్ ఈవెంట్స్ అన్ని లాస్ట్ డేనే అయింది. నా ఒక ఈవెంట్ అయిన వెంటనే వెళ్ళి మేకప్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ చెయ్యాలి. సో అట్లాగా టైట్ ఉండే. అదంతా అయిపోయేపాటికి ఇక్కడ ఇండియన్ టైం నైట్ 11-12 అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది? ఇది వచ్చి ఆఫ్టర్నూన్ ఒక 3 నుంచి లంచ్ అయిపోయిన దగ్గర నుంచి ఇంకా కంటిన్యూస్ అదే. ఓకే అంటే ఒక పర్ఫార్మెన్స్కి ఇంత టైం అంటూ ఇస్తారా? అంటే రూల్స్ ఉంటాయి, ఆ ఈవెంట్ బట్టి రూల్స్ ఉంటాయి. ఓకే సో లైక్ 4 minutes ఉంటుంది, 3 minutes ఉంటుంది, అట్లా డిఫరెంట్. ఓకే సో ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళింది మీ మెడల్ గెలిచిన తర్వాత? అంటే ఈ పర్ఫార్మెన్సెస్ మధ్యలో మా తాతగారు ఫోన్ చేశారు అనమాట. నా ఫస్ట్ మెడల్ అదే నా కన్ఫర్మ్ అయింది, సిల్వర్ మెడల్ ఫస్ట్ వచ్చింది. అది కన్ఫర్మ్ అయ్యి స్మాల్ గ్రూపా? లేదు పేర్, అందులో కన్ఫర్మ్ అయింది. అది వచ్చి మేము మేకప్ వేసుకుంటే తాతగారు ఫోన్ చేసి ఏమైందంటే ఒక సిల్వర్ మెడల్ వచ్చింది, నెక్స్ట్ ఇంకో 2 వస్తున్నాయి అని చెప్పి ఫస్ట్ కాల్ అయితే తాతయ్యది. ఓకే అండ్ ఈ పేర్లో గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చింది? ఏ కంట్రీకి? గోల్డ్ వచ్చి తైవాన్ వాళ్ళకి వచ్చింది అనమాట. సో ఈ కాంపిటీషన్లో ఏమైనా పాలిటిక్స్ ఇంక్లూడ్ ఉన్నాయని అనిపించిందా? అంటే ఇది ఇంతకు ముందు జడ్జింగ్ అయితే పాలిటిక్స్ అనేది ఉండేది, ఇప్పుడు అట్లాగేమి ఉండదు. ఇప్పుడు అదంతా రోల్ సిస్టమ్ అనేది వేరు, కంప్లీట్ అది కంప్యూటర్ సిస్టమ్, మొత్తం క్యాల్కులేట్ చేసేది అదంతా ఓకే కంప్యూటర్ బేస్డే మొత్తం ఇప్పుడు. అది ఈ మధ్యన వచ్చిందా? యా లాస్ట్ 2-3 yearsగా అది ఇంప్లిమెంటేషన్లో ఉంది. సో ఇప్పుడు అంతా కంప్యూటర్ బేస్డ్, అదంతా ఇప్పుడు చీటింగ్ అనేది అంతా జరగదు. సో ఈ జనరేషన్లో నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని స్కేట్స్ నేర్చుకోవాలి, ఇది హాబీ కాదు ఇది ఒక ప్యాషన్గా యూనో మెడల్స్ కూడా గెలుచుకోవచ్చు, ఇలాంటి కెరియర్ కూడా ఒకటి చేసుకోవచ్చు అన్న వాళ్ళకి నువ్వు చెప్పే లైఫ్ హ్యాక్ ఏది? స్కేటింగ్లోకి రావాలి అంటే కంప్లీట్ పేషెన్స్. ఇంకా ఇయర్స్ కొద్దీ నువ్వు చేస్తూనే ఉండాలి. అప్పటికి కానీ ఒక దాంట్లో ఒక ఎలిమెంట్కి మాస్టర్ అవ్వలేవు. ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్. ఎవరు చూసుకున్నా, ఏ ఇంటర్నేషనల్కి ఎవరు వచ్చినా సరే ఒక ఈజీగా ఒక 5 years 6 years చేస్తూ అక్కడ దాకా వచ్చిన వాళ్ళు. నీ ట్రైనింగ్ ఎన్ని ఇయర్స్? నాది వచ్చి ఇప్పుడు 16 yearsగా. ఓ మై గాడ్, 16 years ఆఫ్ పేషెన్సీ. అండ్ ఈ రోజు మనం రిజల్ట్ చూస్తున్నాం. దట్స్ రియల్లీ గ్రేట్. అండ్ కొరియాలో నువ్వు స్కేట్ కాకుండా ఇంకేం ఎంజాయ్ చేసావు బ్రో? థాయ్ మసాజ్? లేదు పంపియరు కూడా, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మాకు. ఓకే హోటల్ బయటికి వెళ్తే ఇంకా ఇచ్చేస్తారు మాకు. అవునా? అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా. మాతో పాటు పేరెంట్స్ ఎవరు ఉండరు, టీమ్తో ఓన్లీ స్కేటర్స్ ఉంటారు, ఇంకా కోచెస్ ఉంటారు, మెయిన్ ఆఫీషియల్స్. వాళ్ళే మా అందరిది చూసుకుంటారు. మాకేంటంటే ఇప్పుడు అందరినీ ఒకే హోటల్లో ఉంచడానికి ట్రై చేశారు. ఆ హోటల్లో ఒక 2 days వరకు రూమ్స్ లేవు. సో మేము ఒకటి సపరేట్ వేరే హోటల్లో ఉన్నాం, నేను ఇంకా మా కోచ్ 2 rooms కలిపి. బేసిక్గా ఫుడ్ అంతా వండుతారు అక్కడే, ఇండియన్ ఫుడ్. అంటే అక్కడ వెళ్ళి ఫుడ్ నచ్చకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఇండియా నుంచే షెఫ్స్ అందరూ వెళ్తారు, అక్కడికి తెస్తారు, అక్కడే కుక్ చేసి అక్కడే పెడతారు. సో మెయిన్ హోటల్లో మేము వెళ్ళి తినాలి.
ఇక్కడ మాది వేరే హోటల్ ఒక 200 meters వాక్. ఫస్ట్ 4 days అట్లనే అట్లా వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం హోటల్కి వెళ్ళకుండా మొత్తం అన్నీ తిరిగి తిరిగి వెళ్తారా? ఎక్కువ ఏం కాదు, జస్ట్ అక్కడక్కడే. అండ్ ఇండియన్ గవర్నమెంట్ నీకు ఎక్విప్మెంట్కి ఏమైనా ప్రొవైడ్ చేసిందా? ఇప్పటిదాకా అయితే గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ లేదు. ఎక్విప్మెంట్ కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్స్కి వెళ్ళడానికి వేటికి కానీ సపోర్ట్ లేదు. ఇండియాకి పేరు తెచ్చిన తేజస్కి ఇంకా ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయలేదా? త్వరలో ఇది కూడా అవుతుంది. రికగ్నైజేషన్ ఉంది కానీ సపోర్ట్ లేదు. అంటే లైక్ ఈ ఒక్క స్పోర్ట్కేనా లేదంటే ఏ స్పోర్ట్కి ఉండదా? ఇండోర్ స్పోర్ట్కి అలాగా? అంటే ఇట్లా మెయిన్ స్పోర్ట్స్ కాకుండా ఇట్లా కొంచెం సైడ్ స్పోర్ట్స్ అన్నిటికీ కొంచెం ఇట్లానే ఉంది సపోర్ట్ అంతే. అంటే మన ఓన్ మనీ పెట్టుకోవాలి స్టార్టింగ్ నుంచి కూడా. ఓకే. అండ్ ఈ మెడల్ వచ్చినందుకు కూడా ఏమీ లేదు లైక్ ఇప్పటిదాకా అయితే ఏమీ లేదు. సో తేజస్, ఒక హార్డెస్ట్ ఇంజురీ ఇప్పుడు వరకు నీ జర్నీలో అయిన మూమెంట్ ఏమైనా ఉందా? హార్డెస్ట్ ఇంజురీ ఉంది. 23లో నా ఫస్ట్ ఇంటర్నేషనల్స్కి ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ కాదు, దాని ముందు కూడా వచ్చింది, కాకపోతే ఫినాన్షియల్ కండిషన్స్ వల్ల వెళ్ళలేదు. ఇప్పుడు 23లో వచ్చి ఓషియానియా ఛాంపియన్షిప్ అని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే. సో దానికి కరెక్ట్గా 1 week ముందు అన్నీ సెట్ అయిపోయింది. వీసా వచ్చింది, ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 1 week ముందు సీరియస్ లిగమెంట్ టేర్ యాంకిల్ దగ్గర ప్రాక్టీస్లో. అమ్మా, ఓకే. టోటలీ గాన్. ఇంకా అయిపోయింది. ఇంకా అది అన్నారు ఒక 6 months వరకు బెడ్ రెస్ట్ అన్నారు. ఓకే. అది కాకపోతే ఇంకొక 2 monthsలో ఐ హ్యావ్ 1 more ఛాంపియన్షిప్. అది కూడా వెళ్ళలేదంటే ఇంకా లైఫ్ మొత్తం, ఈ స్కేటింగ్ కెరియర్ మొత్తం డౌన్ అయిపోయినట్టే, అంత బ్యాడ్లా ఉండే. ఆ నెక్స్ట్ ఉన్న ఛాంపియన్షిప్కి అయితే ఆ డాక్టర్స్ చెప్పేశారు, నువ్వు పిచ్చోడు అయ్యి అక్కడ వెళ్ళి కాలు ఇరకొట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు, నువ్వు చేయలేవు కూడా పర్ఫార్మెన్స్, దాని బదులు వెళ్ళొద్దు, నెక్స్ట్ దానికి విల్ ట్రై డూయింగ్ సమ్ ఫిజియో అండ్ వెళ్దాము అని చెప్పి. సో వాళ్ళు 6 months చెప్పిన రికవరీ టైం 2 monthsలో రికవర్ అయ్యి చేసి, కంప్లీట్ రికవరీ లేదు, పెయిన్తోనే చేశాను. అది హార్డెస్ట్ ఇంజురీ. అంత పెద్ద ఇంజురీ ఇప్పుడు దాకా అవ్వలేదు. దట్స్ ద ఫస్ట్ ఇంజురీ అండ్ లాస్ట్ ఇంజురీ అవ్వాలనుకుంటున్నా. యాంకిల్ టోటల్ జంప్ ల్యాండ్ చేస్తున్నా ట్విస్ట్ అయిపోయింది మొత్తం. స్కేట్లో ఉండంగానే. ఓ మై గాడ్. అదేంటి ఐస్ స్కేటింగ్ లోనే అయిందా? లేదు, ఇందులో రోలర్లోనే చేస్తున్నాను. నా ల్యాండింగ్స్ ప్రాపర్ అవ్వలేదు, సైడ్కి అయ్యింది, కంప్లీట్ ట్విస్ట్ అయిపోయింది. ఇంకా డేంజర్ అనే పాయింట్ ఉంటుందా అసలు ఈ స్కేటింగ్ లో? కంప్లీట్ డేంజర్, చాలా డేంజర్. చాలా మందికి షోల్డర్స్ ఇట్లా డ్రాప్ అయిపోతాయి అన్నమాట. వాళ్ళు పడిపోయి రాంగ్ పొజిషన్లో పడిపోతే షోల్డర్స్ అసలు డ్రాప్ అయిపోవడం. మెయిన్ మాకు ప్రాబ్లమ్స్ వచ్చేవి షోల్డర్, బ్యాక్ అండ్ యాంకిల్ అండ్ నీస్ కూడా. ఆ వెయిట్ లిఫ్టింగ్ లో కూడా ఇప్పుడు లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఏమైనా తేడా లేదంటే బ్యాక్ డిస్క్ పోతుంది. చాలా మంది ఉన్నారు అట్లాగా. ఓ మై గాడ్. అట్లా చాలా ప్రికాషన్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే. సో నీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి తేజస్? బిగ్గెస్ట్ ఫియర్ అంటే నా ఇప్పుడు ఇంజురీసే ఉండేది ఎప్పుడు బిగ్గెస్ట్ ఫియర్. ఓకే. ఒక్కసారి ఇంజురీ వచ్చాక అంటే ఇప్పటికీ ఫియర్ ఉంటుంది, అది కంపల్సరీ ఫియర్. ఏ స్పోర్ట్స్ పర్సన్ కంటే ఫియర్ అది. ఎందుకంటే ఒక్క ఇంజురీతో మొత్తం స్పోర్ట్ లైఫే ఆగిపోవచ్చు. ఒక్క చిన్న మిస్టేక్ వల్ల స్పోర్ట్ లైఫ్ ఇయర్స్ ఆగిపోవచ్చు. ఆ ఇయర్స్ అయిపోయాక మళ్ళీ నువ్వు రికవర్ అయ్యి చేయడం అనేది చాలా కష్టం. సో బిగ్గెస్ట్ ఫియర్ అయితే ఇంజురీసే ఉంటుంది. సో నాకు తెలిసి నీకు స్కేట్స్కి నెక్స్ట్ కెరియర్ ఏమైనా ప్లాన్ చేసుకున్నావా మూవీస్లో? స్కేట్స్తోనా? స్కేట్స్ కాకుండా అంత ప్లానింగ్ అంటూ ఏం లేదు, కొన్ని ఆప్షన్స్ అట్లా చూసుకున్నా. ఓకే. సో ఇప్పుడు మా తేజస్ స్కేట్స్ మెన్ కాకపోతే ఏమయ్యేవాడు? స్కేటర్ కాకపోతే ఏమయ్యేవాడు అంటే మూవీస్లో కొంచెం ట్రై చేస్తుండే, డాన్స్ అండ్ మూవీస్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ప్రాబ్లీ అందులో. ఎమర్జెన్సీగా ఎప్పుడైనా పార్ట్నర్ని మార్చాల్సే సిచ్యువేషన్ వచ్చిందా ఇప్పుడు వరకు? అంటే ఇంజురీ అట్లా వాటి వల్ల అయితే ఏం రాలేదు. ఎమర్జెన్సీ అయితే ఏం లేదు, ముందుగానే ప్లాన్ చేసుకొని మార్చడమే. ఎప్పుడైనా యూనో ఆ మైండ్ సెట్ అవ్వక, లేదంటే ఏమైనా చిన్న గొడవల వల్ల పార్ట్నర్స్ని చేంజ్ చేశారా, లేదంటే నిన్ను రిప్లేస్ చేశారా? నన్నేం రీప్లేస్ చేయలేదు, ఆ మైండ్ సెట్ అవ్వక అది కొంచెం రీప్లేస్ అయితే అయ్యింది రీసెంట్గా. కేఎల్ యూనివర్సిటీలో యూ గాట్ ఎ సీట్, ఈ సిఎస్సిలో చదువుతున్నావు. ఐ థింక్ ఇట్స్ యువర్ సెకండ్ ఇయర్. అండ్ నీ కాలేజ్కి నువ్వే సెలబా? కొంచెం అక్కడ ఎలా ఫీల్ అవుతున్నావు? లైక్ వెన్ అందరు వచ్చి ఫొటోస్ అడుగుతున్నప్పుడు, లైక్ యూనో
స్పెక్స్ పెట్టుకొని లేదు అంత చేస్తే మా వాళ్ళే బయటకి ఇంటేస్తారు. అంతలాగా ఎలివేట్ చేయలే కానీ ఉంది అదంతా. సో స్టేజ్ అపియరెన్స్ అనేది నీకు సపరేట్గా ఇస్తారు మీ కాలేజ్లో? ఇస్తారు. చిరంజీవిది సమ్ మూవీలో ధీరాది ధీరుడా అంతే అంతే అందరికి మీ ఫ్రెండ్స్ అంతే మీ ఫ్రెండ్స్ మధ్యలో వచ్చి నువ్వు వాక్ చేసుకుంటూ దండం పెట్టుకుంటూ. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే వెంకటేష్ గారి మూవీ ఒకటి ఉంటుంది, ఆడు చెప్తూ ఉంటాడు, నేను సౌందర్య గారు నా గెలుపుకి కారణం ఎవరు అంటే వెంకటేష్ ముందుకు వస్తుంటాడు. అలా మీ కోచ్ కంటే మా ఫ్రెండ్స్ ఎక్కువ ఫీల్ అయిపోతా అంటారు, నా వల్ల వీడంతా చేసింది. నేను చిన్నప్పుడు ఆయన స్కేటింగ్కి వెళ్ళమన్నాను, అందుకే ఇప్పుడు ఆడిక్కడ లేదంటే బచ్చా మా ఫ్రెండ్స్ అంటారు. ఒక ఫ్రెండ్ ని మనస్ఫూర్తిగా తిట్టాలి అంటే బూతులేమొద్దు, కానీ మనస్ఫూర్తిగా తిట్టాలంటే ఆ ఫ్రెండ్ పేరుతో తిట్టి. ఇప్పుడు అది చెప్తే ఆకాష్ కెమెరాతో మాట్లాడి వాడుకుంటాడు నన్ను. ఇంకా కాలేజ్లో వీడు పిల్లవచ్చానా ముందు చిన్నప్పుడు నేను 3rd క్లాస్లో స్కేటింగ్ వదిలేస్తా అంటే మూసుకొని చేయమంటే ఆడు అట్లా చెప్పుకొని తిరుగుతాడు. అంటే నీ వల్లే మెడల్ వచ్చిందని చెప్పారు చాలాసార్లు. సో రేపు కలుద్దాం మనం కూడా, నువ్వు కూడా హీరో అయిపోదు. ఆడేమని అంటే చిన్నప్పుడు వాడిని 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీ కూడా చెప్తుండే వాడితో పాటు స్కేటింగ్కి వెళ్దామని చెప్పి. అప్పుడు వెళ్ళుంటే నేను కూడా వాడితో పాటు ఉంటుండే, మంచి కాలేజీలు బంక్ కొట్టుకుంటూ దేశాలు తిరుక్కుంటూ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చుకుంటూ. ఇప్పుడు ఉన్నాడు మా డాడీ, ఇప్పటికీ అదే తిడతాడు. మేము అంటే 3rd క్లాస్లో నుంచి 10th వరకు వివర్ క్లాస్మేట్స్, అండ్ ఇప్పుడు మళ్ళీ బీటెక్లో అగైన్ క్లాస్మేట్స్ ఉన్నాయి. ఓకే, సో వాడు ఇట్లానే చెప్పుకొని తిరుగుతాడు. సో నువ్వు బంక్ కొట్టి స్కేటింగ్స్ అని ట్రైనింగ్ అని పేరు చెప్పి బయటకు వెళ్ళిన ప్లేస్ ఏది? మూవీస్కి వెళ్ళాను ఒకసారి. మూవీస్ అంతే అంతే, ఇంకా వేరే అంటూ ఏం లేదు. సో స్కేటింగ్స్ ఇప్పిన తర్వాత నీకు లెగ్స్ కి ఎలా ఫీల్ అవుతావు? లైక్ గాల్లో తేలుతున్నట్ట? ఒక నమ్ ఫీల్ ఉంటుంది స్కేట్స్ ఇప్పాక, కొంచెం బ్లడ్ ఫ్లో అనేది తగ్గుద్ది అనమాట. అది కంటిన్యూస్ చేస్తూ ఉంటే నంబ్ అయిపోయి అది చాలా ఫ్రీగా ఉంటుంది తర్వాత, అంత హాయిగా ఉంది తీసేసామని చెప్పి. తేజస్ని మేము ఈరోజు కలిసామంటే అది స్కేటింగ్స్ ద్వారానే. స్కేటింగ్స్ లేకపోతే తేజస్ ఇక్కడ ఉండేవారు కాదు. కానీ ఇక్కడికి రావాలి, ఇంట్రో ఇవ్వాలి అంటే తేజస్ ఏ ప్లాట్ఫామ్ చూస్ చేసుకునేవాడు వితౌట్ స్కేటింగ్స్? ఇంతకంటే పెద్ద టాలెంట్ లేని లేవు. నువ్వు డాన్సర్వి బ్రో. డాన్స్ అంటే ఏదో చిల్లరగా డాన్స్ చేయడమే తప్ప పెద్ద డాన్సర్ ఏం కాదు. కాలు స్ప్రెడ్ కూడా చేస్తారు కదా, మొత్తం స్ప్రెడ్ చేసి జిమ్నాస్టిక్స్, అవి ఫ్లెక్సిబిలిటీ ఇంపార్టెంట్. మీరు కూడా చేస్తారు. ఈ స్కేటింగ్ మా ఫీల్డ్ కి ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైం నీకు అలా కాలు ఫ్లెక్సిబుల్ చేసి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎంత గట్టిగా ఏడ్చుంటావు? ఇది వచ్చి స్కేటింగ్తో పాటు మాకు చిన్నప్పుడే స్టార్ట్ చేసేస్తారు, ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు మజిల్స్ కానీ బోన్స్ కానీ అంత గ్రోత్ ఏమి ఉండదు, సో ఈజీగా ఫ్లెక్సిబుల్ అయిపోతుంది. అప్పటి నుంచి మెయిన్ అలవాటు అయిపోవడం వల్ల అది మధ్యలో కొంచెం తప్పింది అనుకో, తర్వాత కావాలని చెప్పి ఉంచారు, ఏడుపు వచ్చేస్తుంది. ఏం లేదు, ఇక్కడ గోడకు నించోబెడతారు, కాలు పైకి తీసి నెత్తి మీద దగ్గర పెడతారు. ఇట్లా ఆల కాల మీ కాలు? నా కాలు. అది కాలు బ్రో, చెప్పండి సార్. అది కాలు సార్, కర్ర కాదు సార్. అదంతా ఉంటుంది కంపల్సరీ. ఏడుపు వచ్చేస్తుంది, సార్ వద్దు సార్, సాగిపోతున్నాయి, ఏం సాగిపోతున్నాయో తెలియదు. మీ అమ్మగారు ఎప్పుడైనా ఈ ప్లాట్ఫామ్ వద్దు అనే సిచ్యువేషన్ ఉందా? చెప్పిన సిచ్యువేషన్ అంటే మధ్యలో కొన్నిసార్లు ఉంటాయి, మెయిన్గా స్టడీస్లో మరీ బ్యాక్ అయిపోతున్నందుకు, లేదు అంటే ఇట్లా ఇంజురీస్ అయినందుకు, వాటన్నిటి వల్ల ఉన్నాయి. తేజస్ టాపర్ అంట, అలా మేనేజ్ చేసేద్దాం అంతే. మేనేజ్ చేస్తారు. ఐ విష్ ఫస్ట్ ఇయర్ ఏమి బ్యాక్లాగ్స్ అయితే లేవు. లేవు, దేవుడి లెక్చరల్ ఇంటర్నల్స్ ఏదో ఒకటి మొక్కుని ఎక్స్టర్నల్స్ ఏదో ఒకటి రాసేసి పాస్ అయిపోయాం. సో తేజస్ కొరియా అయిపోయింది, యుఎస్కి వెళ్ళారా? చైనాకి వెళ్ళారు? చైనా వెళ్ళా, న్యూజిలాండ్ వెళ్ళారు. సో నెక్స్ట్ మీ డ్రీమ్ ల్యాండ్ ఏది? ఎక్కడ చేయాలనుకుంటున్నారు? ఎక్కడ చేయాలనుకున్నా అంటే జపాన్ ఒకటి చూడాలని ఉంది, అక్కడ చేయాలని ఉంది. జపాన్ వెళ్ళలేదు ఇప్పటి వరకు? వెళ్ళలేదు. ఓకే, సో అవును, మీ ట్రావెలింగ్ ఈ ఎలవెన్స్ అవన్నీ మీరే పెట్టుకోవాలి. పోనీ రిజిస్ట్రేషన్ ఫీజు అయినా? లేదు, అది కూడా మీరే. మీకు బెనిఫిట్ ఏంటి? అదే ఇప్పుడు రికగ్నైజ్ చేసి దీన్ని బట్టి నెక్స్ట్ ఇంకా వెళ్ళేదానికి ఫండింగ్స్ ఏమైనా వస్తే గవర్నమెంట్ త్రూవే కాకుండా సిఎస్ఆర్ యాక్టివిటీస్ ప్రైవేట్ కంపెనీస్ నుంచి వచ్చినా సరే అట్లా అయినా both the ways it will work out. So Tejas, I heard even
ఇప్పుడు చాలా మంది అంబాసిడర్స్ అవుతూ ఉంటారు అండ్ యూ బికేమ్ అన్ అంబాసిడర్, యంగెస్ట్ అంబాసిడర్ ఫర్ ఆక్వా గార్డ్ లాంటి ఒక కంపెనీకి అంబాసిడర్ అయ్యో నిన్నాను. సో కెన్ యూ సే ఎనీథింగ్ అబౌట్ దట్? యా, ఇది వచ్చి ఇప్పుడు సౌత్ కొరియాలో ఇది గెలిచిన తర్వాత ఇది ఒక ఆఫర్ లాగా వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో స్టార్ట్అప్ కైండ్ ఆఫ్. ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా గ్రో అవుతున్నారు అండ్ దే గేవ్ మీ అన్ ఆఫర్ అంబాసిడర్ ఉండమని చెప్పి. ఇట్స్ కాల్డ్ ఆల్కై 1. అది ఇట్స్ అయోనైజర్ బేసిక్గా. ఆఫ్టర్ ప్యూరిఫైయర్ కాదు, ప్యూరిఫైయర్ తర్వాత ఇట్ విల్ అయోనైజ్ మోర్, లైక్ ఇంకా మోర్ బెనిఫిట్స్, లైక్ హైడ్రేషన్ ఎక్కువ ఇవ్వడం. దేర్ ఆర్ మెనీ మోర్ ఆప్షన్స్. ఇంకా నేను ఫుల్ ఫ్లెడ్జ్గా దాని గురించి నేర్చుకోలేదు, ఇప్పుడిప్పుడే వచ్చింది. జస్ట్ ఇంకా కాంట్రాక్ట్ కూడా సైన్ అది అవ్వాలి ఇంకా అదంతా. సో అదే వస్తే దట్స్ మై ఫస్ట్ బ్రాండ్. దానికి నేను ఫస్ట్ ఇది ఫస్ట్ అని కాదు, ఇది స్టార్టింగ్. లైక్ ఇంకా ఎన్నో నువ్వు అంబాసిడర్ అవుతావు అండ్ ఐ విల్ టేక్ యువర్ ఇంటర్వ్యూ. సో ఫ్యూచర్లో స్కేటింగ్ అకాడమీ, లైక్ స్కేట్స్ గురించి అకాడమీని పెట్టి నీలాగా స్ట్రగుల్ అవుతున్న పర్సన్స్కి, లేదంటే యూనో ఫ్యూచర్ అప్కమింగ్ ఫ్యూచర్ వాళ్ళకి ఏమైనా చేయాలనుకుంటున్నావా అకాడమీతో? యా, అది ఒక ప్లానింగ్ అయితే ఉంది. ఇప్పుడు దాకా కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా దాని గురించి ఆలోచించలేదు, కానీ ఫస్ట్ మెయిన్గా చిన్న చిన్న వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం అట్లాగా స్టార్ట్ చేసి తర్వాత అకాడమీ ఎక్కడ ఏంటి అనేది పెట్టుకునే ప్లానింగ్ అయితే ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఛాంపియన్షిప్ ఎప్పుడు ఉంది? నెక్స్ట్ ఛాంపియన్షిప్ వచ్చి ఈ మంత్ ఉంది ఆస్ట్రేలియాలో. ఇట్స్ ఓషియానియా ఛాంపియన్షిప్. నార్మల్గా ఏషియన్ కంట్రీస్ ప్లస్ న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా ఇవన్నీ కంట్రీస్ కలిపి ఛాంపియన్షిప్ ఉంది. అది ఈ మంత్ ఎండింగ్కే ఉంది. వరల్డ్ ఛాంపియన్షిప్ అంటూ ఉండదు? అది ఉంది, వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది. అది ఈ ఇయర్ కష్టమే, నెక్స్ట్ ఇయర్ నుంచి ఐ హావ్ టు ట్రై ఫర్ వరల్డ్ ఛాంపియన్షిప్. యూ విల్ గో ఫర్ షూర్, దాంట్లో అసలు డౌటే లేదు. థ్యాంక్ యూ తేజస్, యువర్ వాల్యుబుల్ టైమ్, యువర్ వాల్యుబుల్ వర్డ్స్. అందరూ ఎన్నో ఇంటర్వ్యూకి వెళ్ళి ఉత్తి స్పోర్ట్స్ గురించి నువ్వు మెడల్ విన్ అయ్యా అంటే దాని గురించే మాట్లాడతారు. బట్ మనం బియాండ్ వెళ్ళి వీ హ్యాడ్ ఎ ఫన్ టాక్. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నీకు ఎలా అనిపించింది? ఇది చాలా యూనిక్గా ఉండే. ఇప్పుడు దాకా ఇంటర్వ్యూస్ మీరు చెప్పినట్టే మెయిన్ సీరియస్ టోన్లో జస్ట్ నార్మల్ ఇంటర్వ్యూస్ ఓన్లీ మెడల్స్ గురించి. ఇది ఫస్ట్ టైం ఇట్లాగా అన్నీ కవర్ చేసుకున్నాను, నా లైఫ్ గురించి మెయిన్. చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇలా చెప్పకపోతే బయట పోయి పంపించాము. మీ మమ్మీకి మీ నాన్నగారికి మెయిన్గా ఇద్దరికి ఒక వర్డ్ చెప్పాలి. వాళ్ళు అంటే కొంతమంది చూడు అమ్మా నాన్న ముందుంటే చెప్పుకోలేరు హార్ట్లో ఉన్న వర్డ్స్, ఇప్పుడు వాళ్ళు లేరు. సో కెమెరాలో నువ్వు వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలి, లేదంటే వాళ్ళకి ఏమైనా చెప్పుకోవాలి అనుకుంటే ఏం చెప్పుకుంటావు కెమెరాతో చెప్పాయి? పేరెంట్స్కి అంటే మీరు సపోర్ట్ చేస్తారు అని తెలుసు, కానీ ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి. కొన్నిసార్లు బయట వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్తో కొంచెం అట్లాగా. అంత స్ట్రిక్టా? మా తేజస్ని వదలట్లేదా? పిల్లోడు ఆనిముత్యం అండి, ఎందుకు అసలు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు వరకు ఇక్కడ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు వాళ్ళ అమ్మగారు ఇట్లా మిస్ అవుతామో, లేదంటే వాళ్ళ అమ్మ చేతి వంటను మిస్ అవుతామో, ఇలాంటి మేము క్వశ్చన్స్ని మేము కంట్లో నిలబెట్టుకున్నాము. ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో నన్ను కొంచెం బయటకు వదలండి ప్లీజ్ అంటే అడిగిన వ్యక్తులు. సో చూసారు కదండి, ఇదే మా ఛాంపియన్, ఏన్షియన్ ఛాంపియన్షిప్ పడిగా తేజస్. పేరు కూడా మాకి రేపు ది అర్జున్ రెడ్డి అన్నట్టు ది పడిగా తేజస్ అని పడబోతుంది స్క్రీన్లో. సో చూసారు కదా, ఇది మా ముచ్చట్లు. నాతో నేను అంటే తేజస్తో తేజస్ మాట్లాడుకున్నట్టు మనతో మాట్లాడాడు. ఇంకా మరింత సెలబ్రిటీస్, ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ తేజస్, ఇంకా మరింతరో సెలబ్రిటీస్తో మీ ముందుకు వచ్చేస్తాను, ఫన్గా మాట్లాడేసుకుందాం. అంటిల్ దెన్ నేను తేజస్ బయటికి వెళ్ళాలి ఫస్ట్, ఎందుకంటే అమ్మ నన్ను కూడా వదలమ్మా ప్లీజ్. అప్పుడప్పుడు తేజస్ వాళ్ళ అమ్మను అడుగుకుంటున్నాను, నేను నిన్ను అడుగుకుంటున్నాను. సో సైనింగ్ అవుట్, థ్యాంక్ యూ.